ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ పరిశుద్ధ దినాన ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఇలా ఏక మనసుతో మనమందరము ఆలోచించడం ఆశీర్వాదకరం. లోకంలో మనకెన్నో శోధనలు, ఆందోళనలు, భయాలు ఎదురై ఉండవచ్చు. కానీ ఈ సమయం దేవుడు మనతో మాట్లాడే సమయం. మీరు ఏ భారముతో, ఏ నిరాశతో ఈ సమయంలో మీరెక్కడ కూర్చొని ఉన్నా దేవుని వాక్యము మీ హృదయాన్ని తాకబోతుంది. ఆయన మిమ్మల్ని బలపరచబోతున్నాడు. కాబట్టి మన హృదయాలను సిద్ధము చేసుకుందాం. వాక్యము వైపు మన మనసులను త్రిప్పుకుందాం. ప్రియులారా, ఒక్కసారి మీ కళ్ళు మూసుకొని ఊహించండి. మీ ముందు ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్లపై 1 కాదు, 10 కాదు, 100 కాదు, వేలాది పురాతన బైబిల్ చేతిరాత ప్రతులు ఉన్నాయి. కొన్ని ఈజిప్టు ఇసుక తిన్నెల నుండి దొరికినవి, కొన్ని సిరియా కొండ గుహల నుండి వచ్చినవి, మరికొన్ని ఇటలీ, టర్కీ సామ్రాజ్యాల నుండి సేకరించినవి. అయితే వాక్యాన్ని ప్రేమించే నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రతులన్నిటినీ దగ్గరగా పెట్టి చూసినప్పుడు వాటిలో అక్కడక్కడ చిన్న చిన్న అక్షరాల తేడాలు కనిపిస్తే మీ హృదయము ఏమవుతుంది? అసలు దేవుడు మోషేకు, పౌలుకు, యోహానుకిచ్చిన అసలు మాట ఏది? శతాబ్దాలుగా నకలు చేస్తూ వచ్చిన వాటిలో ఏది నిజమైన వాక్యము? పండితులు దీనిని ఎలా నిర్ణయిస్తారు? ఈరోజు మీ హృదయంలో ఉన్న ఆందోళన, మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, మీ ప్రార్థనలకి ఇంకా జవాబు రాలేదనే నిరాశ, వీటన్నిటి మధ్యలో నేను నమ్ముతున్న బైబిల్ గ్రంథము నిజంగా దేవుని మాట ఏనా అనే సందేహము గనుక మీకు వస్తే ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానము తెలుసుకోకుండా మనం బైబిల్ చరిత్రను గాని, మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాలను గాని పూర్తిగా అర్థము చేసుకోలేము. ఈరోజు ఈ ఆత్మీయ ప్రయాణములో మీ అనుమానాలన్నీ పటాపంచలై దేవుని వాక్యముపై మీకున్న విశ్వాసము కొండంతగా బలపడబోతుంది. చివరి వరకు నాతో కలిసి అడుగులు వేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, జీవము గల దేవా, సత్యాన్ని ప్రేమించే హృదయాన్ని ఈ సమయంలో మాకు అనుగ్రహించండి. లోకములో ఉన్న భయాలు, ఆందోళనలు, ఒంటరితనము మమ్మల్ని వేధిస్తున్నప్పుడు నీ వాక్యమనే అమూల్యమైన పునాది ఎంత బలమైనదో గ్రహించే వివేకాన్ని మాకు దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి. వారి కన్నీళ్లను తుడవండి. నీ వాక్యముపై మాకున్న విశ్వాసము మరింత స్థిరపడినట్లు ఈ అధ్యయనాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము, ఇన్ని వేల లిఖిత ప్రతులు ఉన్నప్పుడు అసలు పాఠము ఏది? దీనినే పరిశోధకులు టెక్స్చువల్ క్రిటిసిజం అని అంటారు. అంటే వివిధ ప్రాచీన ప్రతులను పోల్చి చూసి మూలవాక్యానికి అత్యంత దగ్గరగా ఉన్న దేవుని మాటను గుర్తించే పారదర్శకమైన అధ్యయనం. ముందుగా మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. ప్రాచీన కాలములో ఈరోజు ఉన్నట్లుగా ఫోటోకాపీ యంత్రాలు లేవు, ప్రింటింగ్ ప్రెస్ లేదు, కంప్యూటర్లు అసలే లేవు. దేవుని సేవకులు, లేఖకులు ప్రతిని తమ చేతులతోనే ఎంతో భయభక్తులతో రాత్రింబవళ్ళు రాసేవారు. అలా చేతితో వ్రాస్తూ ఉన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల ప్రయాణంలో చిన్న చిన్న అక్షర దోషాలు కానీ, పదాల క్రమంలో స్వల్ప మార్పులు గాని రావడం సహజం. అయితే చాలామందికి తెలియని మొదటి సత్యం ఏమిటంటే, ఈ చిన్న తేడాలు ఉన్నాయనే విషయాన్ని బైబిల్
పరిశోధకులే ముందుగా లోకానికి చెప్పారు. వారు దేనిని రహస్యంగా దాచలేదు. ఇది ఎంతో పారదర్శకమైన పరిశోధన. మీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంది కదా. నా జీవితంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ఒడిదొడుకులున్నాయి, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అని మీరు అనుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యము చేస్తాడు, కానీ ఎన్నడూ ఆయన ఎవరిని విస్మరించాడు. ఆయన చరిత్రను ఎలాగైతే తన హస్తాలలో ఉంచుకున్నాడో, ఈ సమయంలో ఈ వాక్యము వెనుచున్న మీ జీవితాన్ని కూడా అలాగే తన అరచేతులలో చెక్కుకున్నాడు. పరిశోధనలో క్రిటిసిజం అనే మాట వినగానే కొందరు భయపడతారు. కానీ ఇక్కడ దానర్థం బైబిల్ని విమర్శించడము కాదు, బైబిల్ని శోధించడం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక లేఖకు 100 ప్రతులు ఉన్నాయనుకుందాం. అందులో 97 ప్రతులలో ఒకే వాక్యముంది. కేవలము 3 ప్రతులలో మాత్రమే ఒక అదనపు పదం ఉంది. అప్పుడు పరిశోధకులు ఆ 3 ప్రతులు ఎందుకు భిన్నంగా ఉన్నాయో ఎంతో లోతుగా అధ్యయనము చేస్తారు. అది మానవ సహజమైన పొరపాట, లేక తర్వాతి కాలంలో ఎవరైనా రాసిన వివరణ అని తేల్చుకుంటారు. దీనివల్ల వాక్యము బలహీనపడదు, పైగా మరింత బలపడుతుంది. ప్రియులారా, మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు మూసిన తలుపు వెనుక కూడా గొప్ప ప్రణాళిక ఉంటుంది. కొన్నిసార్లు మనకు అర్థము కాని పరిస్థితులు, మనకు నచ్చని మార్పులు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం విశ్వాసము కోల్పోతాం. కానీ దేవుడు వాక్య చరిత్రలో ప్రతి చిన్న అక్షరాన్ని ఎలా కాపాడాడో, మీ జీవితంలోని ప్రతి అధ్యాయాన్ని కూడా అలాగే నడిపిస్తున్నాడు. ఈ అద్భుతమైన చరిత్రలో మనము తెలుసుకోవలసిన రెండవ సత్యం ఏమిటంటే, ప్రాచీన లిఖిత ప్రతులు ఎందుకు అంత ముఖ్యమైనవి. సాధారణంగా మూల రచనకు కాలపరముగా దగ్గరగా ఉన్న ప్రతులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కానీ కేవలము వయస్సు ఒక్కటే ప్రమాణము కాదు. ఆ ప్రతి ఎక్కడ దొరికింది, దాని సంరక్షణ ఎలా జరిగింది, ఇతర ప్రతులతో అది ఎలా సరిపోతుంది, ఆ కాలపు రచన శైలి ఏమిటి, ఇటువంటి అనేక అంశాలను పరిశీలిస్తారు. కొన్ని సందర్భాల్లో తరువాతి కాలపు ప్రతి కూడా పాత ప్రతి కంటే మెరుగైన పాఠాన్ని భద్రపరిచి ఉండొచ్చు. అందుకే పాతదంటే ఎప్పుడూ ఉత్తమము అని చెప్పడము సరైన పద్ధతి కాదు. ఇదే సూత్రము మీ జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరు అనుకోవచ్చు, నా గతం ఎంతో పాపభూయిష్టమైంది, నా జీవితం ఎంతో విరిగిపోయింది, నా కుటుంబంలో ఎప్పుడూ గొడవలే అని. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, మీ గతము ఎలా ఉన్నా దేవుని హస్తాల్లోకి మీరు వస్తే ఆయన మీ వర్తమానాన్ని, భవిష్యత్తును మహిమకరముగా మారుస్తాడు. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారవచ్చు. ప్రియులారా, కాలక్రమేణా చుట్టల రూపంలో ఉండే స్క్రోల్స్ స్థానంలో కోడెక్స్ అనే కొత్త రూపము వచ్చింది. ఇది ఈరోజు మనం ఉపయోగించే పుస్తకం లాంటి రూపం. పేజీలు ఒకవైపు కుట్టబడి తిప్పుకుంటూ చదివే విధానం. ప్రారంభ క్రైస్తవులు ఈ రూపాన్ని విస్తృతంగా ఉపయోగించారు. దీనివల్ల గ్రంథాలను దాచుకోవడము, చదవడం ఎంతో సులభమైంది. బైబిల్ చరిత్రలో 2 ముఖ్యమైన లిఖిత ప్రతులున్నాయి. ఒకటి కోడెక్స్ సినాయిటికస్, మరొకటి కోడెక్స్ వటికనస్. ఇవి 4వ శతాబ్దానికి చెందిన అత్యంత ప్రాచీనమైన సంపూర్ణమైన బైబిల్ ప్రతులు. చాలామందికి తెలియని 3వ సత్యము ఏమిటంటే, ఈరోజు మన చేతుల్లో ఉన్న నూతన బైబిల్ అనువాదాలు కేవలము ఒకే ఒక ప్రతి ఆధారంగా చేసినవి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది ప్రాచీన ప్రతులను, పురాతన అనువాదాలను పరిశీలించి ఎంతోమంది పండితులు తమ జీవితాలను దారపోసి ప్రార్థనాపూర్వకంగా సిద్ధము చేసినవి. అందుకే ఆధునిక అనువాదాల వెనుక దేవుని ఆత్మ నడిపింపు, మానవుల అద్భుతమైన శ్రమ దాగి ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మన కుటుంబ జీవితాలకు అన్వయించుకుందాం. బైబిల్
చేతిరాత ప్రతులలో చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ దేవుని రక్షణ సందేశము, యేసు క్రీస్తు సువార్త, పశ్చాత్తాపము, క్షమాపణ, నిరీక్షణ వంటి ప్రధాన సత్యాలు ఎక్కడా మారలేదు. అవి తరతరాలకు అలాగే నిలిచి ఉన్నాయి. మన కుటుంబాలలో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న పొరపాట్లు జరగడము సహజము. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య మాట పట్టింపులు రావచ్చు. అంత మాత్రాన కుటుంబము అనే బంధము బలహీనపడిపోకూడదు. బైబిల్ పరిశోధకులు చిన్న చిన్న తేడాలను పక్కన పెట్టి మూల సందేశాన్ని ఎలాగైతే ప్రేమించారో అలాగే మన కుటుంబాలలో కూడా చిన్న చిన్న పొరపాట్లను క్షమించి ప్రేమ అనే కేంద్ర సందేశాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. ప్రియులారా, కొన్ని సంవత్సరాల క్రితము ఒక కుటుంబము తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో మనస్పర్ధలతో నలిగిపోతూ, ఇక మా జీవితాలు ఇంతే, మా బంధము మొక్కలైపోయింది అని నిరాశలో ఉన్నారు. ఆ సమయంలో వారు బైబిల్ చరిత్రను, దేవుడు తన వాక్యాన్ని ఎన్ని కష్టాల మధ్య కాపాడుకుంటూ వచ్చాడో అనే సందేశాన్ని విన్నారు. వేలాది ప్రతులలో అక్షరాలను కాపాడిన దేవుడు తమ చిన్న కుటుంబాన్ని కాపాడలేడా అనే విశ్వాసము వారిలో చిగురించింది. వారందరూ కలిసి మోకరిల్లి ప్రార్థించడం ప్రారంభించారు. ఈరోజు ఆ కుటుంబం ఎంతో సంతోషముగా, వందలాది మందికి దేవుని ప్రేమను పంచే సాక్ష్యముగా నిలిచింది. మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. మీ ప్రార్థన ఎప్పుడు కూడా వృధా కాదు. ప్రియులారా, ఈ సత్యము మీ హృదయాలకు మరింత బలముగా తాకడానికి ఒక చిన్న నిజ జీవిత కథను మీకు చెప్తాను. కొన్ని దశాబ్దాల క్రితము ఒక మిషనరీ దైవజనుడు తీవ్రమైన కరువు, యుద్ధము జరుగుతున్న ఒక మారుమూల ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళాడు. ఆయన వద్ద కేవలము చేతితో రాసుకున్న కొన్ని బైబిల్ అధ్యాయాల ప్రతులు మాత్రమే ఉన్నాయి. ఒకరోజు ఆ దేశపు సైనికులు ఆ గ్రామంపై దాడి చేసి క్రైస్తవ గ్రంథాలన్నిటినీ కాల్చివేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఒక విశ్వాసి కుటుంబము ప్రాణాలకు తెగించి ఆ చేతి రాత ప్రతులను వేరెవ్వరు భాగాలుగా విడదీసి భూమిలో గోడల సందుల్లో దాచిపెట్టారు. యుద్ధము ముగిసిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న తండ్రి తీవ్రమైన అనారోగ్యముతో, ఆందోళనతో మంచాన పడ్డాడు. కంటికి నలుసులాంటి ఏకైక కుమారుడు యుద్ధములో తప్పిపోయాడు. ఉన్న ఇల్లు కూలిపోయింది. తినడానికి తిండి లేదు. ఆ భయంకరమైన నిరాశలో ఆయన దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నా జీవితమంతా చీకటైపోయింది, నువ్వు నాతో ఉన్నావా లేదా అని ఏడ్చాడు. అప్పుడు ఆయన భార్య ఎక్కడో మట్టిలో దాచిన ఒక పాత బైబిల్ కాగితాన్ని తీసి ధూళి తుడిచి ఆయన చేతిలో పెట్టింది. ఆ కాగితము సగము కాలిపోయి ఉంది. కొన్ని అక్షరాలు చెరిగిపోయాయి. కానీ మిగిలిన భాగములో స్పష్టముగా ఒక వాక్యము రాసి ఉంది. నేను నిన్ను అనాథగా విడువను, నిన్నెన్నడూ జడబాయను అని. ఆ ఒక్క ముక్క చదవగానే ఆ వృద్ధుని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అక్కడ కొన్ని పదాలు పాడైపోయినా దేవుని ప్రేమ సందేశం మాత్రము చెక్కు చెదరకుండా ఆయన హృదయాన్ని తాకింది. ఆశ్చర్యకరముగా మరుసటి రోజే యుద్ధములో తప్పిపోయిన ఆయన కుమారుడు క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ కుటుంబంలో మళ్ళీ ప్రార్థన ధ్వని వినిపించింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన ఆత్మీయ అర్థము ఏమిటంటే, మనుషులు మారవచ్చు, కాలాలు మారవచ్చు. ప్రతి లిఖిత ప్రతులలో చిన్న చిన్న అక్షరాల పొరపాట్లు జరగవచ్చు. కానీ ఆ వాక్యము వెనుక ఉన్న దేవుని సజీవము గల రక్షణ సందేశము, ఆయన చూపించే అగాపై ప్రేమ, యేసు క్రీస్తు శిలువ సువార్త మాత్రము తరతరాలు గడిచిన రవ్వంతైనా మారదు. కాబట్టి ఈ రాత్రి వేళ ఈ సందేశాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో కూడా ఈరోజు అస్తవ్యస్తముగా ఉందా? కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళనలు మిమ్మల్ని చుట్టుముట్టాయా? దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా
నా బ్రతుకులో ఏమైనా అద్భుతము జరుగుతుందా అని నిరాశతో కన్నీరు పెట్టుకుంటున్నారా? నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. చరిత్రలో ఇన్ని వేల మంది రాజులు, చక్రవర్తులు పరిశుద్ధ లేఖన భాగమును భూస్థాపితము చేయాలని చూసిన దేవుడు తన వాక్యాన్ని మనుషుల చేతుల ద్వారా, పరిశోధకుల శ్రమ ద్వారా ఎలాగైతే సజీవంగా నీ చేతికి అందించాడో అలాగే నీ జీవితంలో ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, సందేహాల వైపు కాదు, సత్యాన్వేషణ వైపు అడుగులు వేయండి. మనుషుల మాటలను చూసి భయపడకండి. దేవుడు తన వాక్యములో నీకిచ్చిన ప్రతి మాట వెనుక ఆయన రక్తము ఉంది. మీ కుటుంబంలో శాంతి లేనప్పుడు మోకరించి ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థించండి. ప్రార్థనలో ఎంతటి కఠినమైన హృదయాన్నైనా మార్చే శక్తి ఉంది. రోగముతో, బలహీనతతో ఉన్నవారికి దేవుని శాంతిని, స్వస్థతను ఈ వాక్యం అనుగ్రహిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనమందరము దేవుని సన్నిధిలో ఒక తీర్మానము చేసుకుందాం. ప్రభువా, నా చుట్టూ ఉన్న లోకము ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని సందేహాలు రేకెత్తించినా నేను నీ వాక్యాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తాను. నీవు నా కొరకు దాచిన సత్యాన్ని ప్రేమిస్తాను. ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారము జీవిస్తూ నా కుటుంబాన్ని నీ భయభక్తులలో పెంచుకుంటాను అని ఎవరైతే హృదయపూర్వకముగా తీర్మానము చేసుకుంటారో వారిని దేవుడిప్పుడే ముట్టి బలపరచబోతున్నాడు. మీ భయాలన్నీ తొలగిపోవునుగాక. దేవుని అద్భుతమైన శాంతి మీ హృదయాలను నింపులాగున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్క నిమిషము వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన రాత్రివేళ నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి జీవపు మాట కొరకు నీకే కృతజ్ఞతావందనాలు. అవును ప్రభువా, చరిత్ర మారిన, యుగాలు గతించిన నీ మాట ఒక్కటే పొల్లుపోకుండా తరతరాలకు నీ రక్షణ సందేశాన్ని భద్రపరిచిన నీ అపరిమితమైన జ్ఞానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అయ్యా, ఈ సందేశాన్ని వింటున్న నీ బిడ్డల కుటుంబాలలో ఉన్న ప్రతి ఆందోళనను, భయాన్ని, ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్యాలను ఇప్పుడే యేసు నామములో దూరపరచండి. అయ్యా, వారి విశ్వాసాన్ని బలపరచండి. నీ వాగ్దానాలపై ధైర్యంగా నిలబడే కృపను దయచేయండి. మేము కూడా నీ వాక్యాన్ని సత్య హృదయంతో చదివి ఇతరులకు ఆ వెలుగును పంచే సాధనాలుగా మమ్మల్ని మార్చమని మా రక్షకుడును విమోచకుడునైన యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అసలు మొదటి చేతిరాత ప్రతులు ఎందుకు మిగల్లేదు, చుట్టలు ఎలా తయారయ్యాయి, శాస్త్రులు మరియు మసోరేట్లు దేవుని వాక్యాన్ని ఎంత భక్తితో నకలు చేశారు, వేలాది లిఖిత ప్రతులను పండితులు ఎలా పోల్చి చూస్తారు అనే విషయాలను గ్రహించాం. కానీ చరిత్రలో ఇంకా ఒక అత్యంత ఉత్కంఠభరితమైన రక్తాశ్రవులతో కూడిన ప్రశ్న మిగిలి ఉంది. దేవుని వాక్యమైన బైబిల్ని భూమి మీద లేకుండా పూర్తిగా నాశనము చేయాలని కంకణము కట్టుకున్న భయంకరమైన రాజులు ఎవరు? రోమా చక్రవర్తులు ఎందుకు బైబిల్ ప్రతులను వీధుల్లో వేసి తగలబెట్టమని క్రూరమైన ఆజ్ఞలు జారీ చేశారు? అన్ని రకాల హింసలు, ఆంక్షలు, మరణ శాసనాల తర్వాత కూడా బైబిల్ ఎలా సజీవంగా నిలిచింది? ఏ శక్తి దీనిని కాపాడింది? ఈ రోమాంచితమైన హృదయాన్ని కదిలించే చారిత్రక సత్యాలను తదుపరి భాగము అంటే ఎపిసోడ్ 6లో తెలుసుకుందాం. ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్టయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు లేదా మీ వాట్సాప్ స్టేటస్లో దీన్ని షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని పంచండి. మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే
స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబరు కానీ లేదా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో కానీ మీ ప్రార్థన అభ్యర్థనలు తెలిపినట్టయితే మీ కొరకు తప్పకుండా నేను ప్రార్థిస్తాను. ఆధ్యాత్మిక లోతులను తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక.